హాయ్ అండి, అందరికీ నమస్తే. నా రాక్షసుడు పార్ట్ 6 స్టోరీ సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. అంతు చిక్కని ఆలోచనలతో భయంతో నిద్రకు కరువైంది ధరణికి. ఇంకా ఇక్కడ సూర్య ఆఫీస్ నుంచి నేరుగా తన గెస్ట్ హౌస్కి వెళ్తాడు. లోపలికి వెళ్ళి బార్ కౌంటర్లో కూర్చుని ఫుల్ బాటిల్ ఎత్తేస్తాడు. ఒక బాటిల్ తాగాక కిక్కు ఏమాత్రం ఎక్కకపోగా రెండో బాటిల్ను ఓపెన్ చేస్తాడు. ఉదయం జరిగిందంతా గుర్తొస్తుంటే కోపం, అసహనం, ఊపిరి ఆడడం లేదు తనకు. ఎందుకో ఇలా అవుతుందో అర్థం కావడం లేదు తనకి. మందు తాగుతూ అలాగే ఆలోచిస్తాడు సూర్య. ఇంతలో ఫోన్ రింగ్ అయింది. కాలింగ్లో నిషాని ఉంది. కాల్ లిఫ్ట్ చేసి చెప్పంటాడు సూర్య తన స్వీట్ వాయిస్తో. ఎక్కడ ఉన్నావు బేబీ అని అడుగుతుంది హస్కీగా. గెస్ట్ హౌస్కి వచ్చాయి అంటాడు సూర్య. ఓకే బేబీ, ½ అవర్లో అక్కడ ఉంటా అని ఫోన్ కట్ చేసి బయలుదేరుతుంది నిషా. గెస్ట్ హౌస్కి వచ్చి సూర్య కోసం చూస్తుంది. బార్ కౌంటర్లో సూర్య కనిపించగానే హాయ్ బేబీ అని వెళ్ళి కౌగిలించుకుంటుంది నిషా. ఆమె మాటలు ఏమాత్రం పట్టించుకోకుండా ఫోర్స్గా తన వైపు లాక్కుని డీప్గా కిస్ చేయడం మొదలు పెడతాడు సూర్య. ఆ ముద్దు తీవ్రతలోనే సూర్య ఏ సిచ్యువేషన్లో ఉన్నాడో నిషాకి అర్థమై తన వెన్నులో చిన్నగా వణుకు పుడుతుంది నిషాకి. 10 నిమిషాల తర్వాత నిషాని వదిలి తనని ఎత్తుకుని రూమ్లో తీసుకెళ్ళి బెడ్ మీద పడేస్తూ ఉంటాడు సూర్య. సూర్య, ఏమైంది అంత కోపంగా ఉన్నావు అంటుంది నిషా. ఏంటి అని అంటాడు షర్ట్ బటన్స్ తీసుకుంటూ కోపంగా. నిషా కోపంగా భయపడి ఏం లేదులే అంటుంది నిషా. అతని బట్టలు తీసి ఒకసారి ఆమె మీద పడిపోయి ఆమె ఎద మీద కూడా తన బట్టలు చేరవేసి తనలోని వైల్డ్నెస్ని ఆమె మీద చూపించడం మొదలు పెడతాడు. నిషా పాపం ఏం చేయలేక సూర్య వద్దు అని అరుస్తుంది. ఏయ్, ఇది నీకు కొత్త అన్నట్టు చేయకు అని ఆమెను ఎద మీదకి చేరిపోయి తనని బాగా ఒత్తిడి చేస్తూ తనని కిస్ చేస్తూ ఉంటాడు సూర్య. సూర్య చేసే పనులకు అరుస్తూ సూర్య ప్లీజ్ నేను భరించలేకపోతున్నాను, నేను ఒక మత్తు పదార్థం తీసుకుంటాను అని అంటుందామె. సరే తొందరగా కానీ అని అంటాడు సూర్య. నిషా మత్తును సూర్య పోటీగా పాల్గొనడానికి దిగుతుంది. సూర్య నిషా ఇద్దరూ కలిపి తన లిప్స్ని కిస్ చేస్తూ అక్కడే అలా ఇద్దరూ హ్యాపీగా గడుస్తూ ఉంటారు. సూర్య చేసే పనులకు నిషా మాత్రం అరుస్తూ ఏమాత్రం మాట్లాడకుండా వెనకడుగు వేయకుండా ఆ మత్తు పదార్థంలో ఉన్న నిషా అంతే పోటీగా సూర్యకు ఉంటుంది. సూర్య తాగిన మత్తు కంటే కోపం, అసహనం ఎక్కువగా ఉంటాయి. అలా ఎందుకు ఉందో తనకే అర్థం కాక ఆ ప్రెస్టేషన్ మొత్తం చూపిస్తుంటాడు సూర్య. తనని ఎన్నిసార్లు ఆక్రమించినా సరే కోపం చల్లారక ఎప్పుడో తెల్లవారుజామున నిద్రమత్తులో నిద్రపోతాడు. ధరణి తెల్లవారుజామున నిద్రపోయినా సరే ఉదయాన్నే ఉలిక్కిపడి లేచి కూర్చుంటుంది. ఏమనుకోకండి, కొంచెం ఆ విధంగా మాట్లాడలేక మత్తు పదార్థాలని చెప్పి యూజ్ చేశాను. టైం చూస్తే 6 గంటలు. ఆఫీస్కి వెళ్ళాలంటే భయంగా ఉంది. ఎంత ఆలోచించినా ఏమీ అర్థం కావడం లేదు. కొంచెం ప్రశాంతత కోసం గుడికి వెళ్ళాలని లేచి రెడీ అయ్యి కిందకి వెళ్ళింది ధరణి. శారద రాఘవ్ గారికి టిఫిన్ వడ్డిస్తూ ఉంటుంది. రా బంగారం, తలనొప్పి తగ్గిందా, ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతుంది శారద. పర్వాలేదాంటీ, ఇప్పుడు తగ్గిపోయింది, నేను గుడికి వెళ్తున్నాను, నాకు టిఫిన్ వద్దని చెప్పి వెళ్ళిపోతుంది ధరణి. గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని అక్కడే కొంచెం సేపు మెట్ల మీద కూర్చుంటుంది. ఆ గుడికి అన్నపూర్ణ గారు, సునంద గారు కూడా వస్తారు. కొంచెం దూరం నడిచేసరికి సునంద, అయ్యో అత్తయ్య, దేవుడికి పెట్టే నైవేద్యం మర్చిపోయాను కారులో, నేను వెళ్ళి తీసుకువస్తాను, మీరు వెళ్తా ఉండండి అని వెనక్కి వెళ్తుంది సునంద. అన్నపూర్ణ గారు సగం మెట్లు ఎక్కేసరికి ఆయాసం వచ్చి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. ధరణి గుడి ప్రాంగణంలో కూర్చుని కొంచెం మనసు ప్రశాంతంగా అనిపించింది. చుట్టూ చూస్తున్నప్పుడు అన్నపూర్ణ గారు పడ్డం చూసి పరిగెత్తుకుంటూ దగ్గరికి వెళ్ళి, బామా
అని లేపుతుంది. అయినా లేవలేదు. అనుకున్నా గబగబా పక్కన ఉన్న మంచినీళ్ళు తెచ్చి మొహం మీద నీళ్లు చల్లుతుంది. అప్పుడు మెల్లగా కళ్ళు తెరుస్తారు అన్నపూర్ణ గారు. లేవండి బామ్మ, ఏంటి అలా పడిపోయారు? కొంచెం మంచినీళ్ళు తాగండి అని నీళ్లు తాపిస్తుంది ధరణి. ఇప్పుడు ఎలా ఉంది బామ్మ అని అడుగుతుంది ధరణి. ఇప్పుడు పర్వాలేదు తల్లి అని ధరణి వైపు అలాగే చూస్తుంటారు అన్నపూర్ణ గారు. ధరణిని చూసి ఎంతో అమాయకంగా, అందంగా, మహాలక్ష్మిలా ఉంది అని అనుకుంటారు బామ్మ. బామ్మ, మీతో పాటు ఎవరూ రాలేదా అని అడుగుతుంది. అప్పుడే సునంద వచ్చి బామ్మను చూసి, అయ్యో అత్తయ్య, ఏమైంది అలా ఉన్నారు మీరంటుంది. నువ్వు కంగారు పడకు సునంద, కొంచెం కళ్ళు తిరిగి పడిపోయాను మా. ఇదిగో ఈ అమ్మాయి వచ్చి సహాయం చేసిందని ధరణిని చూపిస్తారు బామ్మ. అప్పుడు ధరణి వైపు చూస్తుంది సునంద. ఎంతో అందంగా, అమాయకంగా, భయం భయంగా వాళ్ళ వైపే చూస్తూ ఉంటుంది ధరణి. చాలా థ్యాంక్స్ బంగారు తల్లి, హెల్ప్ చేసినందుకు అని అంటుంది సునంద. అయ్యో పర్వాలేదంటీ, ఈ మాత్రం దానికి థ్యాంక్స్ ఎందుకు అని, నాకు ఆఫీస్కి వెళ్ళే టైం అవుతుంది బామ్మగారు, జాగ్రత్త అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ధరణి. బామ సునంద ఇద్దరూ ధరణి వైపు అలాగే చూస్తూ ఉన్నారు. మహాలక్ష్మిలా ఎంతో అందంగా ఉంది, ఏ ఇంటి కోడలవుతుందో అనుకుంటారు వాళ్ళు. ధరణి ఇప్పటికే లేట్ అయింది, సార్ ఏమంటారో ఏమో అని ఆటోలో ఆఫీస్కి వెళ్తుంది. ఉదయాన్నే ఆఫీస్కి వచ్చేసిన సూర్య అందరూ వచ్చినా ఇంకా ధరణి రాకపోవడంతో, అసలు దీనికి నేను ఇచ్చింది సరిపోలేదు, నా మాట అంటే లెక్కలేదు, ఆఫీస్కి త్వరగా రమ్మని చెప్పినా దీనికి ఇంత నిర్లక్ష్యం ఏమిటి, ఆఫీస్కి వస్తుంది కదా, దాని పని చెప్తా అని కోపంతో ఊగిపోతూ ఉంటాడు. ఉదయాన్నే ఆఫీస్కి వచ్చేసిన సూర్య అందరూ వచ్చినా ఇంకా ధరణి రాకపోయేసరికి, అసలు దీనికి నేను ఇచ్చింది సరిపోలేదు అని అనుకుంటాడు. ఇంతలో సూర్య చేయాల్సిన పని గుర్తుకొచ్చి రాహుల్కి ఫోన్ చేసి, అరే నా క్యాబిన్కి రా అని అంటాడు సూర్య. ఏంటి బావా పిలిచావు అని వస్తాడు రాహుల్. ధరణి ఫైల్ ముందు వేసి నా పర్సనల్ సెక్రటరీగా అపాయింట్ చెయ్యి అని అంటాడు. రాహుల్, బావా, పర్సనల్ అసిస్టెంట్ నీ వెంట తిప్పుకోవడం నీకు ఇష్టం ఉండదు కదా, మరి ఏంటి కొత్తగా అని అంటాడు రాహుల్. నీ పని నేను చెప్పింది చెయ్యడమే, వెళ్ళి చూడు అని అంటాడు సూర్య. రాహుల్ ధరణి ఫైల్ ఓపెన్ చేసి, అరే బావా, ధరణికి ఏం తెలీదురా, పిఏగా ఉండడం, తను చాలా అమాయకురాలు, తనకేం తెలీదు, నువ్వు వెళ్ళిన ప్రతి చోట నీ వెంట రావాలి, తనకి అంత లోకజ్ఞానం కూడా లేదు బావా అని అంటాడు రాహుల్. సూర్య, ఆహా, తమరికి ఇదంతా ఎలా తెలుసు, నీకు అమ్మాయి మీద ఏంటి అంత ఇంట్రెస్ట్ అని అంటాడు సూర్య. రాహుల్, ఏ ఆపురా, నువ్వు నీ ఆలోచనలు, ధరణి నా చెల్లిరా. సూర్య, అబ్బో, నేను లేని 10 రోజుల్లో 20 ఏళ్ళ చెల్లి ఎలా పుట్టుకొచ్చిందిరా, కొంచెం చెప్పు అని అంటాడు సూర్య. రాహుల్, బావా, తను మా ఇంట్లో రెంట్కుంటుంది, ధరణి వాళ్ళ ఇంటికి ఎలా వచ్చిందో మొత్తం వివరంగా చెప్తాడు రాహుల్. సూర్య, అయితే ఇప్పుడు ఏమంటావు, నీ చెల్లి కాని చెల్లిని నా పిఏగా అపాయింట్ చేయనంటావా అని అంటాడు. రాహుల్, ధరణిని ఎందుకు నీకు పిఏగా, ఒకవేళ నువ్వు వేరే విధంగా ఆలోచిస్తున్నావా, ఆ ఆలోచన ఉంటే మానే, తనను అనుకుంటున్న అమ్మాయి కాదు, ధరణి చాలా అమాయకురాలురా బావా అని అంటాడు. సూర్య, అంటే ఏంటి నువ్వనేది, చైర్లో నుంచి లేచి రాహుల్ ముందుకు వస్తూ సీరియస్గా అడుగుతాడు. రాహుల్, బావా, నువ్వు ఇప్పటి వరకు ఏ అమ్మాయితో తిరిగినా నేను ఏమీ అనలేదు, కానీ ధరణి ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన నువ్వు పక్కన పెట్టి, ఒకవేళ ఆలోచన ఉంటే మాత్రం నేను ఊరుకోను నిక్కచ్చిగా అంటాడు రాహుల్. సూర్య వేసే అడుగును అక్కడే ఆపేసి, నాకంటూ అమ్మాయిని ఎక్కువ నీకు అని కోపంగా పిడికిలి బిగించి అడుగుతాడు. రాహుల్, నీకంటే నాకు ఎక్కువ కాదు బావా, నీ తర్వాతే నాకు ఎవరైనా సరే, కానీ నిన్ను చూస్తుంటే నీకు ధరణికి మధ్య ఏదో ఇష్యూ జరిగింది అని అనిపిస్తుంది,
తను ఏమైనా తెలియక చేసుంటే క్షమించు. తను అమాయకురాలు. తనను వదిలే అంటాడు రాహుల్. సూర్య ఎందుకంత కోపంగా ఉన్నాడో అర్థం కాక ధరణిని చెల్లిగా అనుకుంటున్నా. అందుకే ఒక అన్నగా తనని నీ నుంచి కాపాడేయాలి అనుకుంటున్నా. నువ్వు తనని ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోను. నేను అన్నీ క్లియర్గా చెప్పేస్తాడు రాహుల్. సూర్య రాహుల్ చెప్పిందంతా విని కోపం అమాంతం పెరిగిపోయి గెట్ లాస్ట్ మై ఛాంబర్ అని గట్టిగా అరుస్తాడు. రాహుల్ సూర్య కోపానికి భయపడి బయటికి వెళ్ళిపోతాడు. ధరణి మాత్రం ఆటో దిగి లేట్ అయిందని ఫాస్ట్గా ఆఫీస్ లోపలికి వస్తుంది. తక్కువ అప్పుడే మేనేజర్ అటుగా వచ్చి ధరణిని చూసి మేడం మిమ్మల్ని సార్ ఇప్పటికి 2 సార్లు పిలిచారంటాడు. ఆ మాట వినగానే ధరణి పై ప్రాణాలు పైనే పోతాయి. సరే అని సూర్య క్యాబిన్ దగ్గరికి వెళ్తుంది ధరణి. అప్పుడే బయటకు వస్తున్న రాహుల్ ధరణిని చూసి తన దగ్గరకు వచ్చి తన తల మీద చేయి వేసి నిమురుతూ నువ్వు తప్పు చేయనంత వరకు దేనికి ఎవరికి భయపడకమ్మా. నీ అన్నగా ఎప్పుడు నీకు తోడుంటాను ధరణి అని అంటాడు. ధరణికి రాహుల్ దేని గురించి చెప్తున్నాడో అర్థం కాక సరే అన్నయ్య అని పాపం తల ఊపుతుంది. సరే జాగ్రత్తగా ఉండని రాహుల్ వెళ్ళిపోతాడు. ధరణి భయం భయంగా మై కమింగ్ సార్ అంటుంది. సూర్య అప్పటికే రాహుల్ చెప్పిన మాటలకు మెంటలోడికి మెంటలొచ్చి 4 సిగరెట్లు ఊదేస్తాడు సూర్య. ధరణి గొంతు వినగానే గంభీరమైన వాయిస్తో కమింగ్ అంటాడు. సూర్య వాయిస్లోని బేస్కి ధరణికి వణుకొస్తుంది. అలాగే భయపడుతూ లోపలికి వచ్చిన ధరణికి కోపంతో మొహం అంతా ఎర్రబడి కళ్ళల్లో నొప్పులు కక్కుతున్న సూర్యాని చూడగానే అలాగే భయంతో ఉండిపోతుంది ధరణి. ధరణి కరిచేతిలో కూడా చెమటలు పడుతూ ఉంటే భయం భయంగా చూస్తూ సార్ అది అని ఏదో చెప్పేలోపే సూర్య ఒక్క అడుగులో ధరణిని చేరుకుని నడుం పట్టుకుని ఒక్కసారిగా దగ్గరికి లాక్కుంటాడు. ధరణి మాత్రం ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంటుంది. ఏంటి ఇంత లేటుగా వచ్చావు? నేనంటే భయం లేదా నీకు అని అంటాడు. నాకు టైం సెన్స్ లేని వాళ్ళంటే చాలా చిరాకు. నిన్న వచ్చిన పనిష్మెంట్ నీకు సరిపోలేదు కదే. నీకు ఇవాల్టి నుంచి దోస్ పెంచుదా అని అంటే మాట్లాడుతుంటే మూగదానిలా చూస్తున్నావు. మాట్లాడు అంటాడు. సా సా సార్ గుడికి వెళ్ళాను అందుకే లేట్ అయింది సార్. సారీ అంటుంది ఏడుపు గొంతుతో. తక్కువ సూర్య ధరణి అలాగే చూస్తున్నాడు. పెద్ద పెద్ద కళ్ళు, ఆ కళ్ళకు కాటుకు పెట్టి తిక్కుగా ఉన్న ఐబ్రోస్, వాటి మధ్య వైట్ స్టోన్, దాని కింద కుంకుమ, చిన్ని ముక్కు, దానికి ఉన్న రింగు, ఎర్రటి పెదవులు, పెదవు కింద ఉన్న పుట్టుమచ్చ. దానిని చూస్తూ అమాంతం దగ్గరికి లాక్కుని పెదవుల మీద గాఢంగా ముద్దు పెడతాడు సూర్య. ఊహించని పరిమాణానికి ధరణి కళ్ళు పెద్దవి చేస్తూ గింజుకుంటుంది. అయినా సరే సూర్య వదలకుండా ధరణి పెదవుల మీద ముద్దు పెడుతుంటాడు. ఎంతసేపటికి వదలకపోయేసరికి ధరణి ఊపిరాడక సూర్య పెదవులను కొరికేస్తుంది. అబ్బా అని అరుస్తూ ధరణిని వదులుతాడు సూర్య. వెంటనే కోపంగా వెనక్కి నెట్టి ఏడుస్తుంది. ముద్దుని మధ్యలో ఆపి వెనక్కి నెట్టినందుకు కళ్ళెర చేసి చూస్తుంటాడు సూర్య. సూర్యని చూసి భయపడి వణుకుతూ వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తుంది ధరణి. ఏయ్ ఏడవకు. ఏడ్చేవాళ్ళంటే నాకు చిరాకు. ఇవాల్టి నుంచి నువ్వు నాకు పిఏ. ఈ క్షణం నుంచి నాకు సంబంధించిన ఏ పనైనా ఏంటి ఏ పనైనా ఒత్తి పలుకుతూ నువ్వే చెయ్యాలి. ఇందులో ఏదైనా మార్పు వచ్చిందో నా పనిష్మెంట్ చాలా తేడాగా ఉంటాయి అని అంటాడు సూర్య. ధరణి సరే అని తల ఊపుతుంది. సూర్య నోరు లేదా మాట్లాడు అంటాడు. ధరణి సరే సార్ అంటుంది ఏడుపు గొంతుతో. సూర్య తన సీట్లో కూర్చుని ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఏంటి ఇంకా అక్కడే నిలబడ్డావు, రా ఇక్కడికి అంటాడు కోపంగా. ధరణి ఫాస్ట్గా వచ్చి నిలబడుతుంది. సూర్య ధరణి దగ్గరికి ఇలా రా, నా షెడ్యూల్ ఎలా చేయాలో నేర్పిస్తా అని 1 గంట పాటు వివరంగా చెప్తాడు. సూర్య వర్క్ విషయంలో చాలా స్ట్రిక్ట్.
వెళ్ళు, వెళ్ళి వర్క్ చేయి, నీ టేబుల్ ఇక్కడే అంటాడు సూర్య. సరే అని కూర్చుని తన వర్క్ చేస్తుంది ధరణి. సూర్య ధరణి వైపు అలాగే చూస్తున్నాడు. ఎంత వద్దు అనుకుంటున్నా తన చూపు అటే వెళ్తుంది. ధరణి మాత్రం ప్రపంచంతో సంబంధం లేదని తన వరకు తను చేసుకుంటుంది. అలా ఒక గంట అయిన తర్వాత, సార్ మీకు ఇప్పుడు హోటల్లో మీటింగ్ ఉంది అని అంటుంది. అప్పటిదాకా ధరణినే చూస్తూ ఉన్న సూర్య సరే పదా అని అంటాడు. ధరణి అక్కడున్న ఫైల్ తీసుకుని సూర్య వెనుక వెళ్తుంది. పార్కింగ్ లాట్లో కార్లో డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాడు సూర్య. ధరణి అక్కడికి వచ్చి అలాగే నిల్చుంటుంది. పాపం, ఏంటే అలాగే నుంచున్నావు, ప్రతిదీ చెప్పాలా నీకు, ఎక్కు అని అంటాడు సూర్య. సార్ నేను ఎప్పుడు కారు ఎక్కలేదు సార్, నేను ఆటోలోనే వస్తాను అంటుంది ధరణి. ఏయ్, ఎక్కువ చేయకుండా ఎక్కి కూర్చో అని కసరగానే అలాగే కూర్చుంటుంది ధరణి. సీట్ బెల్ట్ పెట్టుకో అంటాడు. అది ఎక్కడ ఉంది అన్నట్టు చూస్తుంది సూర్య వైపు ధరణి. సూర్య చిరాగ్గా చూసి తన దగ్గరికే జరిగి సీటు బెల్ట్ లాగి పెడతాడు. సూర్య అంత దగ్గరికి వచ్చినప్పుడు అతని వెచ్చని ఊపిరి తన ఎదగు తగులుతుంటే ధరణికి భయంతో చెమటలు పడతాయి. సూర్య అదేమీ పట్టించుకోకుండా సీటు బెల్ట్ పెట్టేసి కార్ స్టార్ట్ చేసే ముందుకు పోనిస్తాడు. ఇక తర్వాత ఏం జరిగిందని నెక్స్ట్ వీడియోలో కంటిన్యూషన్ ఇస్తానండి. అందరూ టైం లెంత్ పెంచమంటున్నారని చెప్పి టైం లెంత్ పెంచాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్కి కొంచెం సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.